హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో శ్రీనిధి ఏపీ రిక్రూట్మెంట్ 2025 దీనికోసం అయితే డీటెయిల్గా చూద్దాం. సో ఇది వచ్చేసి SHG మహిళల ఆర్థిక సాధికారతకి సహకరించే అవకాశాన్ని కల్పించడానికి రిలీజ్ అయిన ఒక నోటిఫికేషన్. సో ఇది వచ్చేసి అర్హత గల వాళ్ళు ఎవరైనా ఉంటే, నేను చెప్పే క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ వీడియోని క్లియర్గా చూడండి అండ్ అప్లై చేసుకోవడానికి కూడా ట్రై చేయండి. ఇది నిజంగా ఒక మంచి ఛాన్స్. లేడీస్ ఎవరైనా చూస్తున్నట్టయితే అసలు స్కిప్ చేయొద్దు ఈ వీడియోని. అండ్ జెంట్స్ కూడా ఎవరైనా చూస్తున్నట్లయితే మీ ఇంట్లో ఎవరైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే ఏపీ గవర్నమెంట్ నుంచి వచ్చింది శ్రీనిధి రిక్రూట్మెంట్ 2025. సో ఇది వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి కాంట్రాక్ట్ ఆధారంగా అయితే భర్తీ చేయడానికి ఈ రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ పోస్టులు వచ్చేసి 1 year కాలానికి కాంట్రాక్ట్ ఆధారంగా అయితే ఉంటాయి అండ్ మీ పనితీరు ఆధారంగా అయితే పొడిగించడానికి అయితే సాధ్యం అవుతుంది అనేసి చెప్తున్నారు. అండ్ దీనికోసం 60 years అనేది ఏజ్ లిమిట్ కూడా పెట్టారు. 60 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇది నిజంగానే ఒక మంచి ఛాన్స్ అండ్ నిజంగా ఒక గుడ్ న్యూస్ కూడా. సో దీనికోసం అప్లై చేసుకోవడానికి ఎలా అంటే అప్లికేషన్ ఫీజు అనేది 1000 రూపీస్ అండి, 1000 రూపాయలు. అండ్ ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ July 7th 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లై స్టార్ట్ అవుతుంది. అండ్ July 18th 2025 ఈ డేట్ లోపు మీరైతే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది 18th July ఈ డేట్ లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే సంబంధిత యూజర్ మాన్యువల్ వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంది, అది ఒకసారి చెక్ చేయండి. అండ్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి ఇప్పుడు నేను చెప్పే ఈ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. అది వచ్చేసి UGC AICTE లేదా గుర్తింపు పొందిన ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ, అది ఆర్ట్స్, కామర్స్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మేనేజ్మెంట్, ఫార్మసీ ఇలా ఏదైనా పర్వాలేదు, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు. అండ్ ఓపెన్ లేదా డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారా పొందిన డిగ్రీలు UGC AICTE DED DEB ఇలా గుర్తింపు కలిగి అయితే ఉండాలి. అండ్ మీకు కంప్యూటర్ స్కిల్స్ కూడా ఉండాలి. అదేంటి అంటే MS ఆఫీస్లో వర్క్ చేసే నైపుణ్యం అండ్ కంప్యూటర్ జ్ఞానం కంపల్సరీ ఉండాలి అనేసి చెప్తున్నారు. అండ్ NIIT BDPS CMC RSETI లేదా గుర్తింపు పొందిన లేదా ప్రైవేట్ సంస్థల నుంచి సర్టిఫికేట్ అనేది ఉండాలి అని చెప్తున్నారు, అది కూడా కంప్యూటర్ స్కిల్స్ కోసం. అండ్ దానికి సంబంధించిన అనుభవం కూడా ఉండాలి మీకు, ఎక్స్పీరియన్స్ అనేది. ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఆర్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆర్ షెడ్యూల్ బ్యాంక్, SERP ఆర్ MEPMA రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లేదా కార్పొరేట్ బిజినెస్ కరెస్పాండెంట్ ఫర్మ్స్లో అయితే మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఆధారంగా మీకు మార్క్స్ కూడా ఉంటాయి. అదే ఎలా అంటే 3 yearsకి మించి వర్క్ చేసిన వాళ్ళకి అయితే 15 marks, అండ్ 3 yearsకి 12 marks, అండ్ 2 yearsకి 8 marks, అండ్ 1 yearకి 4 marks, పూర్తిగా క్వార్టర్కి 1 mark అయితే అదనంగా కలుపుతున్నారు. సో అనుభవం అనేది మీకు July 1st 2025 నాటికి లెక్కిస్తారంట. సో ఈ మార్క్స్ మీకు ఎక్కడ యాడ్ అవుతాయి అనమాట. సో ఈ జాబ్స్కి గాను రిజర్వేషన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే శ్రీనిధి ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్దేశించిన రిజర్వేషన్ నిబంధనలు అయితే అనుసరిస్తుంది. సో వెర్టికల్ రిజర్వేషన్ చూసుకున్నట్లయితే SC ST BC అండ్ EWS కోసం నిర్దిష్ట శాతం రిజర్వేషన్ అయితే ఉంది. అండ్ EWS రిజర్వేషన్ వార్షిక ఆదాయం 8 lakhs కంటే తక్కువ ఉన్న వాళ్ళకైతే వర్తిస్తుంది అని చెప్తున్నారు. అండ్ SC రిజర్వేషన్ వచ్చేసి Group 1, Group 2, Group 3 కోసం నిర్దిష్ట శాతం విభజన అయితే ఉంది. అది కూడా యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం GO నెంబర్ MS నెంబర్ 77 నుంచి GO MS నెంబర్ 3 అండ్ GO MS నెంబర్ 46 ఇలా ఈ నుంచి అయితే మీకు రిజర్వేషన్ అనేది అప్లై అవుతుంది అనేసి చెప్తున్నారు. అండ్ హారిజాంటల్ రిజర్వేషన్ చూసుకున్నట్లయితే ఉమెన్స్కి 33% రిజర్వేషన్ అయితే ఉంది. అండ్ PWBD వాళ్ళకి చూసుకున్నట్లయితే 4% రిజర్వేషన్. కానీ కొన్ని ఉపవర్గాలు ఉంటాయి కదా, అది డెఫ్, కంప్లీట్ బ్లైండ్నెస్, సెరిబ్రల్ పాలసీ ఇలా మొదలైన వాళ్ళకి జాబ్స్ కారణంగా అయితే వాళ్ళకి మినహాయించారు. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ కి 2% రిజర్వేషన్, అందులో 1% వచ్చేసి ఉమెన్స్ కి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెరిటోరియస్ స్టోర్స్ పర్సన్స్, ఇక్కడ 2% రిజర్వేషన్ అయితే ఉంటుంది అనేసి చెప్తున్నారు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే స్కోరింగ్ పద్ధతిగా ఉంటుంది. సో అర్హత కలిగిన వాళ్ళు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ విద్యా పనితీరు అండ్ సంబంధిత అనుభవం ఆధారంగా 75 మార్క్స్ని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. సో ఇంటర్వ్యూ కోసం 1:4 ఈక్వేషన్లో షార్ట్ లిస్టింగ్ జరుగుతుంది. అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి 25 మార్క్స్కి ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. అండ్ ఫైనల్గా 100 మార్క్స్కి 75 + 25 ఆధారంగా మెరిట్ ఆర్డర్లో అయితే జరుగుతుంది.
ఈ సెలక్షన్ ప్రొసెసర్ అనేది. అండ్ దీనికోసం మీకు అవసరమైన డాక్యుమెంట్స్ మనం చూసుకున్నట్లయితే SSC ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్స్ అనేది ఉండాలి. అండ్ MS ఆఫీస్ ఆర్ కంప్యూటర్ నైపుణ్యం అనే సర్టిఫికేట్ కూడా ఉండాలి. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ స్టడీ, రెసిడెన్స్ అండ్ నేటివిటీ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అండ్ కమ్యూనిటీ, EWS, PWBD, ఎక్స్ సర్వీస్మెన్, స్పోర్ట్స్ పర్సన్స్ కి మీకు ఉన్న ఆ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. అండ్ శాలరీస్ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే పర్ మంత్కి వచ్చేసి 25,520 రూపీస్ ప్లస్ ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి. అండ్ కాంట్రాక్ట్ చూసుకున్నట్లయితే 1 year కాంట్రాక్ట్, ఇది 1,000 రూపీస్ విలువైన స్టాంప్ మీద పేపర్ మీద అయితే మీరు సర్వీస్ అగ్రిమెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ క్యాష్ అండ్ డిపాజిట్ చూసుకున్నట్లయితే 25,000 రూపీస్ టర్మ్ డిపాజిట్కి అయితే మీరు చెల్లించాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కొన్ని షరతులు కూడా ఇచ్చారు. అదేంటి అంటే అభ్యర్థులు అన్ని సర్టిఫికేట్లను ఆన్లైన్ దరఖాస్తు సమయంలోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ గవర్నమెంట్ జాబ్లు తమ హెడ్ ఆఫీసర్కు రాతపూర్వకంగా అయితే సమాచారం అనేది ఇవ్వాలి. నో అబ్జెక్షన్ లెటర్ అది అలా అనమాట. అండ్ దీనికోసం మీరు AP ఆన్లైన్ లిమిటెడ్ ద్వారా హెల్ప్ డెస్క్ అనేది అందుబాటులో ఉంది. అక్కడి నుంచి కూడా మీరు ఈ డీటెయిల్స్ అన్ని ఇంకా క్లియర్గా చూడొచ్చు. అండ్ హెల్ప్ డెస్క్ వివరాలు వచ్చేసి శ్రీనిధి AP వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉన్నాయంట. ఒకసారి క్లియర్గా చూడండి. అండ్ దరఖాస్తు చేయడానికి ముందు మీరు అధికారిక నోటిఫికేషన్ ఏదైతే ఉందో అఫీషియల్ నోటిఫికేషన్ అదైతే క్లియర్గా చదవండి. అండ్ మీకు అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని సిద్ధంగా ఉంచుకోండి. అండ్ మీకు నిజంగా ఎవరికైనా జాబ్ చేయాలి అనేసి ఉంటే డెఫినెట్గా అప్లై చేయండి. ఇది గవర్నమెంట్ జాబ్. ఫస్ట్ కాంట్రాక్ట్ బేస్డ్ అన్న 1 year తర్వాత మీ పనితీరు చూసి పెరిగే అవకాశం ఉంది. తర్వాత పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా డెఫినెట్లీ ఉంటుంది. సో అసలు ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. అండ్ మీలో కూడా మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని సెండ్ చేయండి, జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.